అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది సిక్స్త్ క్లాస్ నుంచి థర్డ్ లెసన్ అనమాట. పదార్థాలను వేరు చేయుట అనే లెసన్ నుంచి మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరిగా జతపరిచినది ఏది? సరిగా జతపరిచినది ఏది? తేనీటి మిశ్రమం నుండి తేయాకులను వేరు చేయుటకు ఉపయోగించినది సిబ్బి గరిటె లేదా జాలి. పత్తి దారాల నుండి గింజలను వేరు చేయుట అనేది జిన్నింగ్. మరి పాలు లేదా పెరుగు నుండి వెన్నను వేరు చేసే పద్ధతి చిలకటం. సో ఇందులో మనకి సరి అయినది ఏది అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ అండి, అన్నీ కూడా సరి అయినవే. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. మరి గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండేటటువంటి మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలోని బరువైన తేలికైన అంశాలను జిన్నింగ్ ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మలినాలను తేర్చడం ద్వారా వేరు చేస్తారు. చూడండి, గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలో బరువైన తేలికైన అంశాలను జిన్నింగ్ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మరి మలినాలను తేర్చడం ద్వారా వేరు చేస్తారు అన్నారు. ఇవన్నీ కూడా రాంగేనండి. మరి గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను మరి జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు అనేది రాంగ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్. పైవన్నీ కూడా సరికానివి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. ఉప్మా నుండి పచ్చి మిరపకాయలను తూర్పరా ద్వారా వేరు చేస్తారంట. ఇసుక ఉప్పుల మిశ్రమం నుండి ఉప్పును చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తారు. మామిడికాయలు జామకాయల మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేస్తారన్నారు. పై మూడు కూడా మనకి ఇక్కడ సరికానివి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. గోధుమల నుండి పెద్ద పరిమాణంలో ఉండే మలినాలను చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తారు. మిశ్రమంలోని బరువైన తేలికైన అంశాలను తూర్పరా పట్టడం ద్వారా వేరు చేస్తారు. పిండి రేణువుల నుండి మలినాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేస్తారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది అవక్షేపం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయుటను తేర్చడం అంటారు. అతి సన్నని రంధ్రాలు కడిగిన వడపోత సాధనం సిబ్బిగరిట. ఉప్పు నీళ్ళ మిశ్రమాన్ని సిబ్బిగరిట ద్వారా వేరు చేస్తారు. ఇవన్నీ కూడా మనకి రాంగ్ అండి. పైవన్నీ కూడా సరికాదు. ఇసుక నుండి రాళ్ళు మరియు గులకరాలను వేరు చేసేటటువంటి పద్ధతి. ఇసుక నుండి రాళ్ళు మరియు గులకరాలను వేరు చేసే పద్ధతి జల్లెడ పట్టడం. ఇసుక రంపపు పొట్టుల నుండి మిశ్రమాన్ని వేరు చేసే పద్ధతి. ఇసుక మరియు రంపపు పొట్టుల నుండి మిశ్రమాన్ని వేరు చేసేటటువంటి పద్ధతి తూర్పరా పట్టడం. మిశ్రమ పదార్థాల నుండి మనం వేరు చేయుటకు గల కారణాన్ని సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. మిశ్రమ పదార్థాల నుండి మనం వేరు చేయుటకు గల కారణం ఏంటి? ఎందుకు వేరు చేస్తాం? బియ్యం నుండి రాళ్ళను వేరు చేయుట అనేది ఉపయోగపడే రెండు విభిన్న అంశాలను వేరు చేయుటకు. వెన్న కొరకు పాలను చిలుకుట అనేది ఉపయోగపడని అంశాలను తొలగించుటకు. అలాగే తేయాకులను వేరు చేయుట అనేది మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించుటకు అన్నారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. పాలు లేదా పెరుగును చిలకడం అనే ప్రక్రియకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పాలు లేదా పెరుగు చిలకడం అనేటటువంటి ప్రక్రియ దేనికి సంబంధించినది అంటే బరువైన లేదా తేలికైన పదార్థాలను మిశ్రమం నుండి వేరు చేసే పద్ధతి. అపకేంద్రిత పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఈ రెండు కూడా ఆ పద్ధతికి సంబంధించి సరి అయినవి. పై రెండు కూడా సరి అయినవి. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయుటకు ఉపయోగించేటటువంటి పద్ధతి. దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి నూర్పిడి. నీరు కలిపి మిశ్రమంలోని బరువైన అంశమును నీటి అడుగు భాగానికి చేర్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? నీరు కలిపి మిశ్రమంలోని బరువైన అంశమును నీటి అడుగు భాగానికి చేర్చేటటువంటి ప్రక్రియని తేర్చడం అంటారు. తేనెటి నుండి తేయాకులను వేరు చేసేటటువంటి ప్రక్రియ. తేనెటి నుండి తేయాకులను వేరు చేసే ప్రక్రియ వడపోత ప్రక్రియ.
పండ్లు కూరగాయలు రసాలను తాగబోయే ముందు గుజ్జులోని గింజలు ఘనరేణువులను వేరు చేసేటటువంటి పద్ధతిని ఏమంటారు? వడపోత అంటారు. వడపోయడం ద్వారా మనం వాటిని వేరు చేస్తాం. మన ఇళ్లలో కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీలో వాడేటటువంటి ప్రక్రియ ఏమిటి? కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీలో వాడేటటువంటి ప్రక్రియ వడపోత ప్రక్రియ. ఉప్పు నీరు మరియు ఉప్పుల మిశ్రమాన్ని ఏ విధంగా వేరు చేస్తాం? ఉప్పు నీరు నుండి యొక్క మిశ్రమాన్ని ఆ రెండింటిని వేరు చేయాలంటే ఎలా వేరు చేస్తాం? బాష్పీభవనం ప్రక్రియ ద్వారా. మిశ్రమాలను వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించేటటువంటి సందర్భం ఏది? మిశ్రమాలను వేరు చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించే సందర్భం. ఇసుక మరియు ఉప్పుల మిశ్రమం నుండి ఇసుక ఉప్పును వేరు చేయడానికి మనం ఒకటి కంటే ఎక్కువ పద్ధతులనే ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 1 ఇక్కడ సరి అయినది. నీరు ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ పద్ధతులు ఉపయోగించము. మరి దీనికి కూడా ఉపయోగించము. పండ్లు కూరగాయల రసాయన వీటికి వడపోత ఉపయోగిస్తాం. దీన్ని వడపోత ఉపయోగిస్తాం. ఈ నీరు మరియు ఉప్పుల మిశ్రమాన్ని వేరు చేయడానికి కూడా మనం అది ఎక్కువ ఉపయోగించం. నెక్స్ట్ వన్, నీటి ఆవిరి ద్రవంలోనికి మారేటటువంటి ప్రక్రియని ఏమంటారు? నీటి ఆవిరి ద్రవంలోనికి మారేటటువంటి ప్రక్రియ సాంద్రీకరణం. ఒక ద్రవంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి పదార్థం ఏమిటి? ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం మరింక కరగదు. అక్కడికి అది సంతృప్త చెందింది. అందుకే ఎక్స్ట్రా పదార్థం మరి కరగడానికి అవకాశం లేదు. అటువంటి పదార్థాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. అలాంటి పరిస్థితినే సంతృప్త ద్రావణం అంటారు. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. నీటిని దాని ఆవిరిగా మార్చేటటువంటి ప్రక్రియ బాష్పీభవనం, ఎవాపరేషన్. మరి నీటి ఆవిరిని ద్రవంలోనికి మార్చేటటువంటి ప్రక్రియ సాంద్రీకరణం. సాధారణ లవణం, మనం రోజువారీ ఆహారంలో వాడేటటువంటి సాధారణ లవణం ఏంటి అంటే ఉప్పు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏదంటే పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం ఏర్పడుతుంది. నీరు తనలో కరిగేటటువంటి పదార్థాలను స్థిర పరిమాణంలో మాత్రమే కరిగించుకుంటుంది అన్నారు. ఇది రాంగ్ అండి. స్థిర పరిమాణంలో కరిగించుకుంటుందని ఏముండదు. నీరు తనలో కరిగేటటువంటి పదార్థాలని అస్థిర పరిమాణంలో, స్థిరంగా కాదు, ఎక్కువ తక్కువలో కరిగించుకుంటూ ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ఒక ద్రావణాన్ని వేరు చేయడం ద్వారా దానిలో మరికొంత పదార్థాన్ని కరిగించేలా చేయవచ్చు. కొంచెం వేడి చేసామనుకోండి, దాంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా పదార్థం కూడా కరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరికాదు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.